పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటానని మంత్రి కొలుసు పార్థసారథి భరోసా ఇచ్చారు. నూజివీడు పట్టణంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. వివిధ కమిటీల అధ్యక్షులు, సభ్యులతో మంత్రి స్వయంగా ప్రమాణం చేయించారు. నూజివీడును అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నానని మంత్రి పార్థసారథి తెలిపారు. అలాగే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించారు. పార్టీ నేతలు, అధికారులు అభివృద్ధి కోసం వంచన లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నేతలు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను పంపించారు. అదే స్ఫూర్తితో, అదే కట్టుబడితనంతో, అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడుతున్నారనే విషయం ఈరోజు వచ్చిన కార్యకర్తల ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఇప్పటికే ఈ 16-17 నెలల కాలంలోనే ఈ నియోజకవర్గానికి అనేక కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేశాను. భవిష్యత్తులో కూడా ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, అదేవిధంగా టెంపుల్, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నాకు అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఉపాధి ప్రైవేట్ రంగంలో ఇస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా కార్యకర్తకి ఇటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను వారికి తోడుగా, అండగా ఉంటానని చెప్పేసి కూడా చేస్తాను. కార్యకర్త సంక్షేమమే నా లక్ష్యం, మా పార్టీ లక్ష్యం. ఎందుకంటే దేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందే విధంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన పార్టీ దేశంలోనే లేదు. మరి అటువంటి పార్టీ కార్యకర్తలు తప్పకుండా మరి నెత్తి మీద పెట్టుకుని